మనకున్నటువంటి ఏదైతే ఇండియన్ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 1962 ప్రకారము మనకు దాదాపు ఒక 49 దేశాలతో మనకు ఎక్స్ట్రాడిషన్ అగ్రిమెంట్ ఉంది. మార్పిడి ఒప్పందం. ఎస్. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు యూకేతో 1992లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇండియాకు యూకేకు మధ్యన ఈ ఎక్స్ట్రాడిషన్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా సార్ ముఖ్యంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ అంశం మనకు అది ఒక పెద్ద లీగల్ అబ్స్టాకిల్గా మారుతుంది అక్కడ. అంటే మనకు ఇండియాలోనే ఒక సేయింగ్ ఉంటుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్టు. సో ఇది మన లీగల్ సిస్టంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపము, ఒక పెద్ద ఛాలెంజ్ అనేది మనందరికీ తెలిసిందే. మీరు రీసెంట్గా సార్ ఇందాక పాపారావు సార్ చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే విత్ ఇన్ ద కంట్రీలోనే ఎంతోమంది మన లీగల్ సిస్టంలో ఉన్నటువంటి ఛాలెంజెస్, లిమిటేషన్స్ ద్వారా వాళ్ళు రక్షణ పొందుతూ వాళ్ళు ప్రివిలేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక జస్టిస్ మార్కండే కజ్జు గారి గురించి అందరికీ తెలుసు మన దేశంలో. ఆయన రీసెంట్గా ఒక 2 వీక్స్ ఎగో 1 మంత్ ఎగో మధ్యప్రదేశ్లో ఒక కేసు జరిగింది. అంటే 39 ఏళ్ళ తర్వాత మధ్యప్రదేశ్లోని ఆర్టీసీలో పనిచేసేటువంటి ఒక క్లర్కు 100 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు తన సహా ఉద్యోగికి బిల్స్ క్లియర్ చేసే విషయంలో అనేటువంటి ఒక కేసులో 39 ఏళ్ళ తర్వాత అతన్ని నిర్దోషిగా ఛత్తీస్గఢ్ హైకోర్టు రీసెంట్గా ప్రకటించడం జరిగింది. సో అంటే న్యాయం జరగడం కోసం ఒక సామాన్యుడు 39 ఏళ్ళు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు విభిన్న కోణాలు ఉన్నాయి ఇందులో.